మీ పీసీలో లేదా ల్యాప్‌టాప్‌లో వీడియోస్ ప్లే అవ్వట్లేదా? లేదా అన్ని వీడియో ఫార్మాట్స్ సపోర్ట్ చేసే ఫ్రీ మీడియా ప్లేయర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో విండోస్‌లో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్వికా. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. తరువాత ఈ బ్రౌజర్‌లో google.com అని టైప్ చేసి ఈ సెర్చ్ బార్‌లో వీఎల్‌సీ అఫీషియల్ వెబ్‌సైట్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. అఫీషియల్ వీఎల్‌సీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. www.videolan.org. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు డౌన్లోడ్ వీఎల్‌సీ అనేది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మీరు క్లిక్ చేయకుండా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు విండోస్ 64, మ్యాక్ ఓఎస్, లినక్స్, ఆండ్రాయిడ్ మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో నా సిస్టమ్ విండోస్ 64 కాబట్టి దీనిపైన క్లిక్ చేశాను. మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, డౌన్లోడింగ్ విఎల్సి 3.0.23 ఫర్ విండోస్ 64. సో ఇక్కడ మీకు .exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ లొకేషన్కి వెళ్దాం. ఆల్వేస్ యూజ్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ డౌన్లోడ్ ఎనీ సాఫ్ట్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ప్లీజ్ సెలెక్ట్ ఏ లాంగ్వేజ్. సో బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు విఎల్సి మీడియా ప్లేయర్ సెటప్. నెక్స్ట్. సో ఇది లైసెన్స్ అగ్రిమెంట్. జస్ట్ స్క్రోల్ డౌన్ చేసి మీకు కావాలంటే ఈ లైసెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు రీడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్. కాంపోనెంట్స్ డిఫాల్ట్గా ఉంచి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇవి మనకు సమ్ ప్లగ్గిన్స్, మొజిల్లా ప్లగ్గిన్స్, యాక్టివ్ ఎక్స్ ప్లగ్గిన్స్. సో వీటిలో మనం ఏం చేంజ్ చేయకూడదు. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత డెస్టినేషన్ ఫోల్డర్. సో మీ విఎల్సి ప్లేయర్ అనేది సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో డౌన్లోడ్ అవుతుంది. మీకు కావాలంటే బ్రౌజ్ క్లిక్ చేసి మీకు కావాల్సిన లొకేషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ గో విత్ ద డిఫాల్ట్ డెస్టినేషన్. ఇన్స్టాల్. ఓకే. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దామంటే రన్ విఎల్సి మీడియా ఆప్షన్పై టిక్ చేసి ఫినిష్పై క్లిక్ చేద్దాం. సో ప్రైవసీ అండ్ నెట్వర్క్ యాక్సెస్ పాలసీ వచ్చింది కదా, కంటిన్యూపై క్లిక్ చేసి చాలా ఈజీగా విండోస్లో విఎల్సి మీడియా ప్లేయర్ని డౌన్లోడ్ చేసాం కదండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వీడియోని అప్లోడ్ చేసి ప్లే చేద్దాం. సో మీడియాలోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ ఫైల్లోకి వెళ్ళి సో డౌన్లోడ్లో ఏదో ఒక వీడియోని ప్లే చేద్దాం. ఫేస్బుక్లో రీల్స్ ఎలా అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇలాంటి ఉపయోగకరమైన టెక్ ట్యూటోరియల్స్ కోసం టెక్వికాని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.